హ్మ్. ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం. మానవ దశల వెనుక దేవుని దర్శనం. మానవ దశల వెనుక దేవుని దర్శనం. మానవ దశలు అనేసరికి మనకు గుర్తు రావాల్సినవి. నేటి సమాజంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిలో మనిషి పుట్టుక నుంచి మరణం వరకు కొన్ని దశలు ఉన్నాయి. పిల్లలు పిల్లలు కాస్త పెరిగిన తర్వాత యవ్వన వయస్సు అని, యవ్వన వయస్సు దాటిన తర్వాత నడి వయస్కులు అంటే మధ్య వయస్సు అని, మధ్య వయస్సు తర్వాత వచ్చేదే వృద్ధాప్యం. 4 దశలు అనేవి మనిషి జీవితంలో ఉన్నాయి. మొట్టమొదటిగా పిల్లల దశ, రెండవదిగా యవ్వన దశ, మూడవదిగా నడి వయస్సు, నాలుగవదిగా వృద్ధాప్యం. ఈ మానవ దశలు, ఈ 4 దశలు ఉన్నాయి మనిషి పుట్టుక నుంచి మరణం వరకు. మానవ దశల వెనుక దేవుని దర్శనం అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ఏంటి అన్నదే నేటి పాఠ్యాంశం. ఈ వయసులో ఉన్నవారికి, ఏ వయసులో ఉన్నవారు ఆ వయసులో ఉన్నదాన్ని చేయడానికి ఇష్టపడరు. మళ్ళీ చెబుతున్నాను, ఈ 4 రకాల దశల్లో ఉన్న వయసులో ఉన్నవారికి ఆ వయసులో ఏమి చేయాలో అన్నదానికంటే మిగతా ఉన్న వయసులో ఉంటే బాగుండు, లేదా ఆ వయసులో జరిగే కార్యక్రమాల మీదే ఇష్టం ఉంటుంది. అంటే ఎవరి వయసు వారికి ఇష్టం ఉండదు. ఉదాహరణ, చిన్న వయసులో ఉన్నారనుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళకపోయినా, చెప్పిన పని చేయకపోయినా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళని తిడతారు, కొడతారు. అది వారికి నచ్చదు. ఏం నచ్చుతుంది వారికి అంటే, వీడికంటే పెద్ద వయసు తర్వాత వయసు ఏంటి? యవ్వన వయసు. యవ్వన వయసుకి వెళ్ళిన పిల్లల్ని తల్లిదండ్రులు కొడతారా? కొట్టరు. వాళ్ళు ఏం చేసినా ప్రశ్నిస్తారా? ప్రశ్నించరు. కాబట్టి వీళ్ళకి ఏ వయసు నచ్చుతుంది పిల్లలకి? ఆ వయసులో నేను ఉంటే బాగుండు. చూడండి, చిన్నపిల్లల వయసులో మొబైల్ పట్టుకోరు, కానీ యవ్వనస్తుల వయసుకు వచ్చేసరికి చిన్నపిల్లలు పట్టుకుంటే నువ్వు చిన్నోడురా, మొబైల్ నీకు ఎందుకు అంటారు. అది యవ్వనంలో ఉన్నోడికైతే అడగరు. కనుక ఈ చిన్నపిల్లలకి ఏ వయసు నచ్చుతుంది? యవ్వన వయసు నచ్చుతుంది. యవ్వనస్తులు అయిన తర్వాత వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, చిన్నప్పుడే బాగుండేదిరా, అందరం కలిసికట్టుగా తిరిగేవాళ్ళం, ఆ స్కూల్ డేస్ అని వెనక జీవితం గురించి ఆలోచిస్తారు. ఏ వయసు గురించి ఆలోచిస్తారు వాళ్ళైతే? చిన్న వయసు గురించి. అప్పుడైతే ఏ బాధ ఉండేది కాదు. ఇప్పుడు చూడు, చదివిన వెంటనే జాబ్ చేయాలంట, డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించాలంట. ఈ వయసు కంటే మాకు చిన్న వయసే బాగుండేది. ఏ బెంగ బెదురు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఇంటి దగ్గర వండి పెట్టేవారు, హ్యాపీగా తినేవాళ్ళం, స్కూల్కి వెళ్ళడం, స్కూల్ నుంచి రావడం. మధ్య వయసు వెళ్ళేవారు, వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏంటి ఈ పెళ్ళి, పిల్లలు, ఈ బాధ్యత, ఈ బరువులు. అప్పుడే బాగుండేది యవ్వన వయసులో. హ్యాపీగా కాలేజీకి వెళ్ళి సినిమాలు చూసుకొని ఎంజాయ్ చేస్తూ, తాగుతూ, తందనలాడుతూ, ఎలా చేసినా ఎవరు అడిగేవారు? ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా అడిగేవారు ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు భార్య అడుగుతుంది, పిల్లల్ని పోషించుకోవాలి, వాళ్ళకి డబ్బులు రెడీ చేయాలి, వాళ్ళకి ఇల్లులు కట్టాలి, పెళ్ళిళ్ళు కట్నాలు సిద్ధపరచాలి. వాళ్ళు ఏ వయసు కోరుకుంటున్నారు? యవ్వన వయసు. మరి కాస్త ముందుకెళ్తే వృద్ధాప్యం. ఈ ముసలితనం వచ్చేసరికి ముసలోళ్ళలాగా ఉంటారా? ఉండరు. తెల్ల వెంట్రుకలు వచ్చిన వెంటనే నల్ల కలర్ పడాలి తల మీద, అవునా? తెల్లగా వెంట్రుకలు వచ్చాయి అనుకోండి, వెంటనే ఏం చేయాలనుకుంటాడు? కలర్. ఎందుకు? ముసలోడుగా ఉండడా? మరి ఎలా ఉండాలనుకుంటున్నాడు? మధ్యస్థ వయసులోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, యవ్వన వయసులోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అందుకోసం తలకు రంగులేస్తాడు, చర్మం ముడతలు పడితే ఆయిల్ రాస్తాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఇంకొంతమైతే మేకప్లు, మరి లేడీస్ అయితే మేకప్లు పెట్టేసి, స్త్రీలు వృద్ధాప్యంలోకి వచ్చిన కొంతమంది యూత్ వేసుకున్న డ్రెస్సులు కూడా టీషర్ట్లు, జీన్స్,
డ్రెస్సులు వేసుకుంటారు చీరలు కట్టడం మానేసి. ఎందుకు? తన వయస్సు చిన్నది అని చూపించుకోవడానికి. అంటే ఎవరి వయస్సులో ఉన్నవారో ఆ వయస్సుకు సంబంధించిన పనులు చేయరా? ఇష్టపడరా? ఇష్టపడరు. చూడండి ఈరోజు పిల్లలు కూడా, రే నీ వయస్సు అది కాదురా, అలాంటి మాట్లాడుతున్నావేంటి అని అడిగేవారు ఉన్నారా? చూడండి పిల్లలు ఉన్నారనుకోండి, ఆడు వయసు ఏమో చిన్నది, వాడి మాటలు మాత్రం పెద్దవి. వయస్సుకు తగినట్టు మాట్లాడు అంటారా అనరా? అలాగే ఉండాలండి. కానీ నేటి సమాజంలో వయస్సుకు తగినట్టుగా ఎవరు ప్రవర్తించట్లేదు. చిన్నపిల్లలు చిన్నపిల్లల్లా లేరు, యవ్వనస్తుల్లాగా లేరు. ఈరోజు ఆనాటి కాలంలో ముసలి వాళ్ళు మాత్రమే మందు తాగేవారు. ఇప్పుడు చిన్నపిల్లలు మొదలుకొని వయసు వచ్చిన వారు కూడా, ఆనాటి కాలంలో వృద్ధాప్యం ఉన్నవారు కూడా మందు తాగడానికి భయపడతారు. కానీ ఇప్పుడు ధైర్యంగా వీధుల్లో తాగుతున్నారు. అంటే వయస్సు పెరుగుతున్న కొలది మనిషికి జ్ఞానం పెరగాలి అంటారు కదండి. నీకు ఒళ్ళైతే పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదురా. మనిషి పెరిగేవు కానీ ఎద్దులాగా మెదడు జ్ఞానం నీకు పెరగలేదు అంటారు కదా. ఆ పరిస్థితి ఇప్పుడు ఉంది. మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ మానవ చక్రంలో, మానవ దశల్లో దేవుని ఉద్దేశం ఏంటి? అసలు చిన్నపిల్లలను పుట్టించి వాళ్ళకంటూ ఒక వయసు ఇచ్చి ఇలా కార్యక్రమాలు, ఇలా ఒక చక్రంలో జీవిత చక్రం జరగడానికి కారణం ఏంటి? పిల్లలుగా ఉంటే పిల్లలుగా ఉంచేయచ్చు కదా. మరి పెద్దవారిగా ఎందుకు చేస్తున్నాడు దేవుడు? ఎందుకు చేస్తున్నాడో ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో పిల్లలు ఎలా ఉండాలో, పెద్దవారైన తర్వాత ఎలా మారాలో దేవుడు చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. చూడండి, పిల్లవారిగా ఉన్నప్పుడు ఏం చేయాలంట? పిల్లవాని వలె మాట్లాడాలి. అంటే నీ వయస్సుకు ఎంత ఉందో మాట్లాడే విధానం అంతవరకే మాట్లాడాలి. అంతకు మించి పెద్ద మాటలు నువ్వు మాట్లాడకూడదు. పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచాలి. ఎలా తలంచాలి? నీ వయసు ఎంత? నువ్వు చిన్నోడువా? చిన్నోడిలాగే ఆలోచించు. పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచి. నీ ఆలోచన కూడా ఎంత ఉండాలి? నీ వయస్సుకు తగినట్టుగానే ఉండాలి. ఎప్పుడు అది మారుతుంది మళ్ళీ అంటే చెబుతున్నాడు, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని శ్రేష్టలు మానివేసి తిని. పెద్దవాడైన తర్వాత ఏం చేయాలి? చిన్నపిల్లల యొక్క పద్ధతిని మార్చుకోవాలి. చిన్న వయసులో ప్రవర్తించినట్లుగా వయసు వచ్చిన తర్వాత ప్రవర్తించకూడదు. చిన్నవాళ్ళు అంటే పిల్లలు పెద్దవారు అవుతారు కదా. స్త్రీలు పెద్దవారు అయ్యారు అనేసరికి వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఫంక్షన్లు చేస్తారు కదా, కార్యక్రమాలు చేసి పెద్ద మనిషి అయ్యింది, పుష్పవతి అయ్యింది అని వారిని ఇగో చిన్న పిల్లలు ఇప్పుడు పెద్దవారు అయ్యారు. మరి స్త్రీలు మాత్రమే ఎలాగవుతారా? పురుషులు కూడా అవుతారా? పురుషులు కూడా అవుతారు. అది ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ గొంతుకు మారిపోతుంది. పురుషులకైతే ఏం జరుగుతుంది? చిన్న పిల్లల వాయిస్ కదరా అనేది, స్త్రీలు మాట్లాడినట్టుగా నీ వాయిస్ ఉండేది, ఇప్పుడేంటి సడన్గా వాయిస్ మారిపోయింది ఏంటి నీది? కావాలని చూడండి, ఎవరైనా వయసు మారిందనుకోండి, యవ్వన స్టేజ్కి వెళ్ళారనుకోండి, వారి మాటలు బేస్ పెరుగుతుంది. వాళ్ళ వాయిస్లు, పెద్దవాళ్ళ వాయిస్ వచ్చేది వాళ్ళకి. అర్థమవుతుంది? అప్పుడు ఎలా మారాల? పెద్దవాడే అయినప్పుడు పిల్లవాని చేష్టలు మానేయాలంట. చిన్నప్పుడు నువ్వు చేసినట్టుగా వయసు వచ్చిన తర్వాత కూడా నువ్వు అలా చేస్తానంటే అవ్వదు. పిల్ల వయసు నుంచి యవ్వన వయసుకి ఎందుకు దేవుడు పంపిస్తున్నాడు అంటే, పిల్లవాడుగా ఉన్నప్పుడు అంట మోసపోతాడంట. అవునా కాదా? ఎపిసీలకు రాసిన పత్రిక చూడండి. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
14వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14, 15 వచనాలు చదువుదాం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడి వారమై ఉన్నట్లుగా అని రాశారు. అంటే పిల్ల వయసులో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట చెప్తున్నాడు అనమాట. మనుషులు మాయోపాయముల చేత వంచన చేస్తారు. చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్లు అంటే ఇష్టం. ఎవరైనా అమ్మ రా ఐస్ క్రీమ్ ఇస్తానంటే ఏం చేస్తారు పిల్లలు? చాక్లెట్ ఇస్తానంటే ఏం చేస్తారు? వంచన చేసి మాయ ఉపాయం చేత వాళ్ళని ఏం చేసుకుంటారు? అమ్ముకుంటారు, డబ్బులకి తీసుకుని వెళ్ళిపోతారు. పిల్లలకి తెలుస్తుందా? తెలీదు. ఇంకేం జరుగుతుందంట? మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తి, అంటే నిన్ను చెడు మార్గం వైపు నడిపించే వయసు కూడా ఏది? చిన్నపిల్లల వయసు. అంటే మీరు ఏం చేస్తారు మీకు తెలీదు. ఎక్కువ మంది కిడ్నాప్ చేసేటప్పుడు ఎవరిని చేస్తారు చెప్పండి? చిన్నపిల్లల్ని. వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో, వారికి ఏదైతే ఇష్టం ఉంటుందో దాన్ని చూపించారనుకోండి. ఈరోజు ఏది చూపించకపోయినా సెల్ ఫోన్ ఇస్తానంటే ఖచ్చితంగా పిల్లలు వెళ్ళిపోతారు. ఈజీగా కిడ్నాప్ చేయాలంటే ఒక మొబైల్ ఫోన్ ఇస్తే చాలు. రా నువ్వు గేమ్ ఆడుకుందు రా అమ్మ అంటే వచ్చేస్తారు పిల్లలు. ఇంకేం అవసరం లేదు వాళ్ళకి, భోజనం అవసరం లేదు, ఏం అవసరం లేదు. అదొక్కటి ఇస్తే చాలు. గాలికి కొట్టుకొని పోవునట్లు తప్పు మార్గం లాగిస్తారంట. కల్పింపబడిన ప్రతి ఉపదేశము ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడి వారమైనట్టు ఉండక, అంటే బయట ఉన్న చిన్నపిల్లలు ఎలా అయితే అలా మాయోపాయముల చేత వెళ్ళిపోతున్నారో, ఇది ఎవరి గురించి చెప్తున్నారంటే క్రైస్తవులుగా మనం కూడా క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇంకా పసిపిల్లల్లాగా ఉండకూడదు. అంటే ఒకరు నీకు ఇంకా చెప్పడం వరకు వెళ్ళకూడదు. నువ్వు దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇంకొకరు నువ్వు ఇలా చెయ్యి అని నీకు ఇలా చెప్పకూడదు అసలు. పిల్లలైతే వాళ్ళకి తెలీదు, అదే చెప్తున్నాడు. అలాగా ఉండక ఎలా ఉండాలంటే కింద చెప్తున్నాడు చూడండి. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములో ఎదగాలి. మానవ దశలు పిల్లలు, యవ్వనం, తర్వాత నడి వయస్సు, తర్వాత వృద్ధాప్యం ఎలా అయితే ఉన్నాయో క్రీస్తులోకి వచ్చిన మనకు కూడా దశలు ఉన్నాయి. దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క ఉద్దేశం అది ఏంటి? క్రైస్తవంలో పుట్టిన మనం చిన్నపిల్ల మొట్టమొదట క్రీస్తులో జన్మించామా అంటే నువ్వు పుట్టావు అంటే పసిపిల్లడు. కొద్ది సంవత్సరాలు, కొద్ది నెలలు గడుస్తున్న కొద్ది వాక్యంలో నువ్వేమవ్వాలి? ఎలా అయితే వయసులో ఎదుగుతున్నావో వాక్యంలో కూడా నువ్వేం చేయబడాలి? ఎదగాలి. ఎలా ఎదగమంటున్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. నీలో దేవుని ప్రేమ ఉండాలి, సత్యము వాక్యం ఉండాలి నీ మనసులో. చెప్పుచు, వాక్యం చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు అన్ని విషయములు ఎదగాలి. అన్ని విషయముల్లో ఎదగాలి. ఎదగకపోతే ఏం జరుగుతుంది? చిన్నపిల్లడిలాగే ఉన్నావు అనుకో, ఎవరో వస్తారు, ఏదో ఒక ఉపదేశం చేస్తారు, నేను మోసం చేస్తారు. పెరగకపోతే, అలాగే ఉండిపోతే ఏం జరుగుతుంది? మోసం చేయబడతావు. ఎవరు మోసం చేస్తారు మనల్ని? అపవాది మోసం చేస్తుంది. ఎలా మోసం చేస్తుంది చూడండి ఒకసారి. హబక్కూకు గ్రంథము ఎవరి చేత ఎలాగ మోసం చేస్తుందో హబక్కూకు గ్రంథంలో దేవుడు రాయించాడు చూడండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానముగా
చేసితివి. ఏలికి లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. అపవాది చూడండి, ఇక్కడ కింద రాయబడుతూ వాడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళు గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఏలిక లేని చేపలుగా మనుషుల్ని అపవాది ఎలా చూస్తుందంట? ఒక చేపలుగా చూస్తుందంట. ఇప్పుడు చేపలు దొరకాలంటే ఏం చేయాలి? గాలం. మొట్టమొదటిగా చేపలు పట్టేటప్పుడు వలేసిన గాలం వేసినా ముందేం చేస్తారు? ఎర మేత వేస్తారా? అపవాది కూడా మనుషులకు మేత వేస్తుంది. ఎలాగ వేస్తుంది? ఏలికి లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నరులను సమానంగా చేసి వాడు గాలం వేసి ఎవరికి గాలం వేస్తున్నాడు? ఇప్పుడు పైన మనం చదువుకున్నాం, ఏలికి లేని చేపలు ప్రాకు పురుగులు అన్నాడు. ప్రాకు పురుగులు ఉన్నాయి కదా, ఈ పురుగులతోనే కదా చేపలను పడతారు, అంతేనా? భూమిలో ప్రాకే పురుగులతోనే చేపలు పడతాడు. అయితే లోకంలో ఉన్న అపవాది కూడా మనుషులకి ఎలా పడుతుందంటే మనుషుల్నే వేసి పడుతుంది. మనుషులు దేంతో పోల్చబడింది? చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ. అంటే మనిషినే మనిషికి ఎరగా వేస్తుంది అపవాది. ఈరోజు పాపంలో పడ్డానికైనా పాతాళానికి మనిషి వెళ్ళిపోవడానికైనా కారణం ఎవరు చెప్పండి? మనిషే. మోసం చేస్తున్నది ఎవరు? అపవాదైనా అపవాదేసి గాలం ఎవరు? మనిషిని మనిషిగా ఎరవేస్తుంది. మనుష్యులకు మనుషుల్నే ఎరవేస్తుంది పాతాళానికి పంపించడానికి. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు అని చెబుతూ వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచున్నాడు. అజ్ఞానంగా బ్రతుకుతున్న మనుషులందరినీ వాడు వలలు వేసి లాగేస్తున్నాడు. రకరకాల వలలు. ఒకడికేమో త్రాగుడని, ఇంకొకడికేమో సినిమాలని, ఇంకొకరికేమో సీరియల్ అని, ఇంకొకరికేమో చీరలని, ఇంకొకటికేమో బాక్సింగ్ అని, ఇంకొకటికేమో గేమ్స్ ఆటలు, సంగీతం, ఇలాగ ఒక్కొక్కరిని ఒక్కొక్క వలయేసి లాగేస్తుంది అనమాట. చివరికి ఇప్పుడు కొంతమంది కొన్ని ఇష్టం, అందరికి ఇష్టమైనది ఒకటి వచ్చింది. అదే వాడేసిన వలని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? నెట్ అంటారు. నెట్. మీరు విన్నారు ఈ పదం? నెట్ వినలేదా? ఎవరైనా సెల్ నొక్కారు అనుకోండి, నెట్ అంటారా? నెట్ అంటే ఏంటి? నెట్ అంటే ఏంటి? వల. అపవాదేసే వలదే. మీరు ఏ సెల్ చూసారనుకోండి మంచిగా కనిపిస్తాయా? వేసిన వెంటనే వచ్చేవేమని చెప్పండి? దేవుని వైపు నడిపించే ఉన్నాయా? దెయ్యం వైపు నడిపించే ఉన్నాయా? ఆ నెట్లోనే. నెట్ ఎందుకు వాడుతున్నావు అసలు? దేవుని కోసం ఆలోచించేవారు కానీ దేవుని పనుల వైపు కానీ నడిపించేదిగా ఉండదు. ఎవరి మొబైల్ చూసినా నువ్వు ఫేస్బుక్ చూస్తావా, యూట్యూబ్ చూస్తావా, ఇన్స్టాగ్రామ్ చూస్తావా, అవన్నీ ఎవరి వలది? అపవాది మనుష్యుల మీద వేస్తున్న వల. చూసిన వెంటనే కొంతమంది ఏం చేస్తారు? ఉప్మా ఎలా తయారు చేయాలి, ఒక వంట చూస్తుంది. తర్వాత కిందన పకోడీ ఎలా తయారు చేయాలి. వాడికి వల వేసేసింది. ఆమెకి వల ఏ వల వేసింది? వంటల వల. తర్వాత ఇంకొకరికి చూపి కోడ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ముగ్గులు ఎలా వేయాలి, ఇదొక వల. ఇంకొకరు బయట కొంటే చీరల రేట్ ఎక్కువ, ఇప్పుడు ఇంటర్నెట్లకు దూరు, అక్కడ ఏం దొరుకుతాయి? అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, నీకు ఏ చీర కావాలి, మీషో ఉంది. చూసారు? అంటే దానిలోనే గడిచిపోద్ది రోజంతా, వెళ్ళిపోద్ది అలా. నెట్ అంటే వల వేసింది. ఇప్పుడు ఒక గేమ్ అవుతుంది, ఆ గేమ్ అయిపోతే ఊరుకుంటాడా? ఇది బబుల్ గేమ్, తర్వాత గన్ షూట్ గేమ్, తర్వాత ఫ్రీ ఫైర్, తర్వాత అలాగే వెళ్ళిపోతుంటాయి గేమ్లు. ఈ గేమ్ బాగోలేదు, ఇంకో గేమ్. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ లక్షల రూపాయల డబ్బులు తీర్చలేక ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు గేమ్ కోసం. తెలుసా ఆ విషయం? మన న్యూస్లో వచ్చింది, మన దగ్గరలోనే, ఆ ఊర్లోనే
డబ్బులు మొదటిసారి ఫ్రీ ఫైర్లో పెట్టి ఆ డబ్బులు కట్టలేకపోతే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కట్టారు. మళ్ళీ అదే పని చేశాడు. మళ్ళీ ఈసారి అడిగితే ఏమంటారని ప్రాణం తీసుకున్నాడు ఒక యవ్వనస్తుడు. కుర్రోడే, ఇంకా యవ్వన వయసు కూడా రాలేదు. దేనికోసం వలేసింది? ఎలాగా? ఆట, సెల్లో ఆట. ఒక్కొక్కరిని ఒకలాగా వలేసి లాగేస్తుంది. అది మనిషికి అర్థం కావట్లేదు. దేవుడు ఇచ్చిన ఈ వయసులో ఏం చేయమని ఇచ్చాడు? అలా మోసపోతామని పిల్లల వయసు నుంచి ఎక్కడికి తెచ్చాడు మనల్ని? యవ్వనస్తులుగా చేశాడు. యవ్వన వయసులో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడును వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు. వయస్సు వచ్చిందా? చిన్నపిల్లల వయసు నుంచి యవ్వన వయసు వచ్చేసరికి ఏం చేయబడుతుందంట? వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలేదో కీడేదో అవగాహన వస్తుంది. ఇంకా సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు. శరీరంలో ఉన్న అవయవాల్లో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5. చెవి, ముక్కు, నోరు, నాలుక, శరీరం. అంతేనా జ్ఞానేంద్రియాలు? ఇవి ఏం చేస్తాయి? జ్ఞానాన్ని తెలియజేస్తాయి అంట. మేలేదో కీడేదో తెలుస్తుందంట. ఎప్పుడు? వయస్సు వచ్చిన తర్వాత. వయసు రాకముందు తెలియదు. అప్పుడు అపవాది వేసిన వాళ్ళలో పడిపోతాం మనం కూడా. నీకు వయస్సు వచ్చిన తర్వాత ఏం చేయబడతాయి? మేలేదో కీడేదో తెలుస్తుంది. ఆ మేలేదో కీడేదో తెలియాలంటే అవగాహన, అది మేలన్నది కీడన్నది మనకు ఎలా తెలుస్తుంది? అవి తెలియకే ఈరోజు ప్రపంచమంతా, లోకమంతా ఎటేటో వెళ్ళిపోతుంది. అవునా? ఏ దారి లేక తమ ప్రాణాలు తీసుకునే పరిస్థితి కూడా. దేవుడు అందుకోసమే తన గ్రంథాన్ని మనకిచ్చాడు. తన గ్రంథంలో ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ రాయబడుతూ అభ్యాసము చేత అన్నారు ఒక మాట. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత ఏం అభ్యసిస్తే? అభ్యాసం అంటే ఏంటి? ప్రాక్టీస్. అభ్యాసం అంటే ప్రాక్టీస్. ఏంటి? దేన్ని ప్రాక్టీస్ చేయాలి? అభ్యాసం చేత మేలు కీడులను వివేచించవచ్చంట. అంటే ఎవరైతే నేను మేలు చేయాలి అని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే మేలు చేయగలరు. లేకపోతే అపవాది ఆ వలలోకి వెళ్ళిపోతారు. ఎవరైనా నీ కళ్ళ ముందు చెడు కనిపిస్తున్నా ఇది నేను చూడకూడదు అనే ఉద్దేశం నీకు ఎప్పుడు పుడుతుంది? ఈ చెడు నేను చేయకూడదు అనే ఉద్దేశం నీలో ఎప్పుడు కలుగుతుంది? అభ్యాసం చేయబడాలి. లెర్నింగ్, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మేలేదో కీడేదో మనం వివేచించే జ్ఞానం మనకి రాదు. చూడండి ఒకసారి సామెతల గ్రంథంలో అభ్యాసం అంటే దేన్ని అభ్యసించాలో దేవుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు దేవుడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును. జ్ఞానము లేని వారికి, చెప్పండి, జ్ఞానము. నీకు జ్ఞానం లేదా? నీకు మేలేదో కీడేదో వివేచించే జ్ఞానం నీకు లేదా? ఎలా బ్రతకాలో తెలియడం లేదా? అయితే దేవుడు చెప్తున్నాడు, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును. బుద్ధి లేకే కదండి ఇవన్నీ చేస్తున్నారు. అయితే బుద్ధి రావాలా? జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. యవ్వనులకు తెలివియు వివేచన. తెలివి వివేచన పుట్టించేవేవి? ఇగో సామెతల గ్రంథం. నువ్వు ఈ సామెతల గ్రంథం చదివావు అనుకో, ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి,
నీ బ్రతుకు మేలు వైపు ఎలా నడిపించుకోవాలి నీకు తెలియాలంటే బైబిల్లో ఉన్న ఈ సామెతల గ్రంథాన్ని చదవాలి. ఇంకా జ్ఞానం కూడా ఇక్కడే ఉంది. అభ్యాసం చేయాలి, వీటిని నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. చదువుకుని వెళ్ళిపోతే కాదు, చదివి దాని ప్రకారం ప్రాక్టీస్ అభ్యాసం చేయాలి. బైబిల్ చెప్పిందా? ఏ మాట చెబుతుందా సామెతల గ్రంథం? ఆ మాటను మనం అనుసరించాలి. అది అభ్యాసం. అభ్యాసం చేస్తే మేలు కీడులను వివేచించే జ్ఞానం మనకే వస్తుంది. అర్థమవుతుందా? అలా బైబిల్లో చాలామంది అభ్యసించారు. ఒక యోసేపు గారు తన రాజ్య పదవిలో ఉండేటప్పుడు ఫరో యొక్క భార్య, పోతీఫరు భార్య ఆయనతో శయనించాలనుకుంది. అప్పుడు ఆయన ఏమంటాడు? ఒక మాట చూడండి ఒకసారి. ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం. పాపం ఆయన వైపు వచ్చినప్పుడు, చెడు ఆయన వైపు లాగుతున్నప్పుడు, ఆయన్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 39వ అధ్యాయము 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును. చూడండి, ఒక స్త్రీ పిలుస్తున్నప్పుడు యోసేపు యవ్వనస్తుడు, వయసు వృద్ధి చెందాడా? వయసులోకి వచ్చాడు, యవ్వనంలో ఉన్నాడు, అందంగా ఉన్నాడు. పైన రాయబడింది యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. ఈ సుందరుడైన ఆయన మీద వారి భార్య కన్నేసింది. ఇప్పుడు ఆమె పిలుస్తుంటే ఏమేమంటున్నాడు? నేను దేవునికి విరోధంగా ఎట్లు పాపం చేస్తాను. ఎలా వచ్చింది ఈ జ్ఞానం? దేవుని మాటలు వింటున్నాడు కనుక. లోతు గారు గురించి రాయబడిన మాట చూడండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. లోతు గారు ఉన్న సొదొమ గొమొర ప్రాంతమంతా చిన్న వయసు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నవారంతా ఎలాంటి వారంట? పాపం చేసిన, బహు చెడుతనం చేసిన వారంట. అలాంటి వారి మధ్య లోతు గారు ఉన్నారు. ఇప్పుడు అంతమంది మధ్య లోతు గారు ఒక్కడున్నప్పుడు ఆయన కూడా ఏమైపోవాలి? వాళ్ళతోనే వెళ్ళిపోవాలి. కానీ ఆయన ఏమయ్యాడంట? బాధపడ్డాడంట. వారి నడవడి చూసి, అయ్యో ప్రజలేంటి ఇలా అయిపోయారు. నడవడి చేత బాధపడి లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాను. బాధపడిపోతున్నాడు అంట వాళ్ళు చేస్తున్న వికార శాస్త్రాలు చూస్తే. అంతేగాని వారి దీనిలోకి వెళ్ళిపోలేదు వాళ్ళు. అర్థమవుతుందా? అందుకోసం బైబిల్లో ఒక మంచి మాట, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందంట. అంటే నువ్వు తిరిగే వాళ్ళు ఎవరితో అయితే వెళ్తున్నావో వాళ్ళు చెడ్డవారైతే నువ్వు కూడా ఎలా మారిపోతావు? అది. కానీ నీతిమంతుడైన లోతు మాత్రం ఆ లోకం మొత్తం, ఆ సొదొమ గొమొర పట్టణం మొత్తం, 2 పట్టణాలు కలిసి ఉన్న ఆ పట్టణాలు పాపంలో పెరుగుతున్నా, పాపం చేస్తున్నా వారి మధ్య ఎలా ఉన్నాడు? ఈయన నీతిమంతుడిగా ఉన్నాడు. అని నొచ్చుకుంటున్నాడు, బాధపడిపోతున్నాడు అంటే వాళ్ళు చేస్తున్న పాపాలు చేసి. కానీ ఈయన మాత్రం పాపము చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు గారి గురించి లోకసువార్త 2వ అధ్యాయము వచనంలో ఒకసారి చూద్దాం. 42వ వచనం. లోకసువార్త 2వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభు గారు, ఆయనకి వయసు వచ్చింది. చిన్నపిల్లల నుంచి యవ్వన వయసుకి వెళ్తున్నాడు. చూడండి, ఆ వయసులో ఏమంటున్నాడు? 12 ఏళ్ళప్పుడు యేసుక్రీస్తు లోకసువార్త 2వ అధ్యాయం 41వ వచనంలో 12 ఏళ్ల వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళాడంట? దేవాలయానికి వెళ్ళాడంట. 12 వయసు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళాడు? వింటున్నారా? 12 ఏళ్ల వయసు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు? వాడుక చొప్పున అంటే చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన దేవాలయానికి వెళ్తున్నాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? విని వచ్చేస్తున్నాడా మనలాగా?
చూడండి 49వ వచనంలో 46 నుంచి చదువుదాం. లోకసువార్త 2వ అధ్యాయము 46 నుంచి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో ఎక్కడ కూర్చున్నాడు? ఆయన వయస్సు ఎంత అయింది? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల్లో ఏం చేస్తాడు చెప్పండి? చర్చికే వెళ్ళాడు అనుకోండి. నీకెంత వయసు అమ్మా అంజలి? ఆ వయసులో ఉన్నవారు ఏం చేస్తారు చెప్పండి? వస్తారు చర్చికి. వచ్చిన తల్లిదండ్రులు ప్రార్థనలో ఉంటే వాళ్ళు బయట ఆడుకుంటారు. తెలుసా? ఏ చర్చికైనా వెళ్ళండి, పిల్లలు చర్చిలో ఉండరు. చర్చిలో ఉండడం వేరు. ఈయన ఎక్కడ ఉన్నాడంట? బోధకుల మధ్య కూర్చున్నాడంట. ఎందుకు కూర్చున్నాడు? బోధకులతో మాట్లాడుతున్నాడు ఆయన. మీరు వాక్యం చెప్పారు కదా చర్చిలో, దేవాలయంలో, నేను ఇలా అనుకుంటున్నాను, అది కరెక్టా మీరు చెప్పింది అని ప్రశ్నలు అడుగుతుండే వాళ్ళకి. ఎవరు? యేసుక్రీస్తు. చూడండి ఒకసారి చదువుదాం. దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, మొట్టమొదటి కూర్చున్నాడు. తర్వాత ఏం చేశాడంట? వారి మాటలను ఆలకించుచు, వారు ఏం చెప్తున్నారు, దైవ సేవకులు ఏం చెప్తున్నారు, బోధకులు ఏం చెప్తున్నారు ధర్మశాస్త్రం నుంచి, వాళ్ళు చెబుతున్న ఆ మాటలు ఏం చేస్తున్నాడంట? ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతున్నాడంట. ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. వాళ్ళకి ప్రశ్నలు అడుగుతున్నారంట. ఎవరికి అడుగుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు గారు బోధకులకు అడుగుతున్నాడు. విన్నాడు, వాళ్ళు చెప్పిన విన్నాడు, విని అడుగుతున్నాడు. ధర్మశాస్త్రంలో మీరు చెప్పినట్లుగా రాసి ఉండలేదు కదా, మీరు ఎందుకు ఇలా చెబుతున్నారు? ఆ కింద చెప్తున్నాడు, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును, ఆయన మాట్లాడే మాటలకి, సమాధానాలు ప్రత్యుత్తరములకును విస్మయం పొందారంట. ఎందుకు? దేవుని జ్ఞానం చిన్ననాటి నుండి. అంటే వయస్సు పెరుగుతున్న కొలది ఏం చేయాలి? క్రీస్తులు వలె ఉండుటకు ప్రేమ కలిగి సత్యం చెబుతూ ఉండాలంట. వృద్ధి చెందాలి. నీ వయస్సు పెరుగుతున్నప్పుడు నీ అవయవాలు పెరుగుతున్నాయా? బలంగా తయారవుతున్నావా? చిన్నప్పుడు పాలు మాత్రమే తాగేవాడు, తర్వాత చిన్నప్పుడు అన్నం బెటర్. ఎవరు ఏం పెడతారు? పాలు. తర్వాత భోజనం. తర్వాత చికెన్ పెడతారు. వెంటనే పెట్టరు. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత బలమైన ఆహారం పెడతారు. అవునా? మనం కూడా దేవునిలో పెరుగుతున్న కొలది మనం అలా తయారవ్వాలి, వృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈయన ఎలా అంటే ప్రశ్నలు అడుగుతున్నాడు అంటే సమాధానాలు చెబుతున్నాడు. చూడండి, ఇంకా తిమోతి గారి గురించి కూడా అపోస్తులైన పౌలు రాస్తే ఏమంటున్నాడు? తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమునికి కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు. నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఉన్నావని, ఎవరి వల్ల నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండు. తిమోతి గారు చూడండి, బాల్యం నుండి రక్షణార్థమైన జ్ఞానము. పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నదేంటి? పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నదేంటి? రక్షణార్థమైన జ్ఞానము. నువ్వు ఎలా బ్రతికితే దేవుడున్న లోకానికి వెళతావో తెలిపే జ్ఞానపు సంగతులు ఎక్కడున్నాయి? పరిశుద్ధ లేఖనాలు అయిన బైబిల్లో ఉన్నాయి. వీటి ప్రకారం మనము మేలేదో కీడేదో వివేచించే జ్ఞానం వస్తుంది. ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో, అపవాది ఆలోచనలు మన మీద ఎలా ప్రభావం చేస్తాయో వాటి నుంచి మనం, ఆ నెట్లో నుంచి మనం ఎలాగా తప్పించుకోవాలో అనేది మనకు తెలుస్తుంది. వయస్సు పెరుగుతున్న కొలది ఇవి నేర్చుకోవాలి మనం. అంటే శరీరపరంగా వయసు పెరుగుతున్నా, లేదా ఆత్మ సంబంధంగా క్రీస్తులో జన్మించిన మన ఆధ్యాత్మిక జీవితం పెరుగుతున్న కొలది, నెలలు సంవత్సరాలు గడుస్తున్న కొలది మనం ఎలా మారిపోవాలి? వయస్సు పెరుగుతున్న కొలది జ్ఞానము ప్రకారం నడుచుకోవాలి. మనం పూర్తి వ్యతిరేకంగా ఉంటాం. మనం పెరుగుతున్న కొలది జ్ఞానం తగ్గిపోతుంటుంది. మన ప్రవర్తన విషయం తగ్గిపోతుంటుంది. దేవునిలో ఉన్న ఆసక్తి
తగ్గిపోతుంది. చూసారా? వాక్యం మనం నేర్చుకున్న కొలిది ఎలా ఉండాలి తెలుసా? నాకు వాక్యం వచ్చు కాబట్టి నేను మరి ఇంకెందుకు వెళ్ళాలి, ఇది మన ఆలోచన. అంతేనా? కానీ వాక్యం వస్తున్న కొలది మనం ఎలా మారిపోవాలంటే మోడిఫై అయిపోవాలి. మనం మోడిఫై అంటే వాక్యం ప్రకారం నడవడానికి మన శరీరాన్ని, మన దేహాన్ని సిద్ధం చేసుకోవాలి. వాక్యం వింటున్న కొలది, జ్ఞానం వింటున్న కొలది మనలో మనం ఏం చేసుకోవాలి? మన నడవడిని సిద్ధపరచుకోవాలి. ఒక్కొక్కటి మనలో ఉన్న ఏవైనా వ్యతిరేకం దేవునికి ఉన్నాయో వాటన్నిటిని తీసుకుంటూ ఒక సంపూర్ణమైన క్రీస్తులాగా జీవించడానికే. అదే క్రీస్తు వలే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి. మనలో ఎన్నో తప్పులు ఉంటాయి, వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలి? జ్ఞానంలో పెరుగుతున్న కొలది సరి చేసుకుంటూ పెరగాలి. అందుకోసమే చివరికి ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27, 28 వచనాల్లో ఉంది చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27, 28 వచనాలు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవ్వన కాలమున వయస్సు పెరుగుతున్న కొలది ఏం చేయాలంట? బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది చదివి జాబ్ చేయకుండా ఉన్నారనుకో, వాళ్ళు ఖాళీగా తిరుగుతుంటారు చూడు. వాళ్ళకి ఏం చేయాలంట? కాడి భుజం మీద బరువు పెట్టాలి. నీకు ఒళ్ళు అంగట్లేదురా, నీకు పెళ్లి చేసి పడేయాలంటారు. ఎందుకు? పెళ్లి చేస్తే భార్యని పిల్లల్ని పోషించాలి, బరువు వేస్తున్నారు. అంటే మనిషి వంగాలంటే మాట వినట్లేదు అనుకోండి, యవ్వనుడు ఏం చేస్తారు? వారికి కాడి కడతారు. అలాగే దేవుడు కూడా నీ యవ్వనాన్ని వృధా చేయకూడదు. నువ్వేం చేయాలి? దేవుని కాడిని నీ భుజం మీద ఎత్తుకోవాలి. యేసుక్రీస్తు చెబుతున్నాడు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో, నా కాడి మీ మీద ఎత్తుకున్న యొద్ద నేర్చుకోండి అంటాడు. అంటే మీరు దేవునిలో ఎదుగుతున్న కొలది దేవుని బాధ్యతలు, దేవుడు మనకిచ్చిన ఆ కాడిని మనం మొయ్యాలి. అప్పుడు నువ్వు ఎలా బ్రతకాలి నీకు తెలుస్తుంది. అది విడిచిపెట్టావు అనుకో, నువ్వు ఎలా ఉంటావు తెలుసా? స్వతంత్ర, ఫ్రీడమ్. చూడండి, తల్లిదండ్రులు లేరు అనుకోండి, పిల్లలు ఎలా తిరుగుతారండి? వింటారు ఎవరి మాట? చాలామంది పిల్లల్ని స్కూల్ కోసం, చదువుల కోసం ఊర్లలో విడిచిపెడుతూ, తల్లిదండ్రులు వాళ్ళ కోసం కష్టపడడానికి వేరే ప్రాంతాలకు వెళ్తారు. వాళ్ళు ఊర్లో ఉన్న ఎన్ని రోజులైతే ఉంటారో వాళ్ళు ఎవ్వరి మాట వినరు. ఎందుకు? భయం లేదు వాళ్ళకి. వాళ్ళేమో కష్టపడి డబ్బులు పంపిస్తారు, వీళ్ళేమో స్కూల్ పేరుతో వీళ్ళు స్కూల్కి వెళ్ళరు, వెళ్ళినా కనీసం చదవరు. ఎందుకు? భయం లేదు, ఫ్రీడమ్ వచ్చింది, స్వతంత్రత. అలాగ ఉండకూడదు ఎప్పుడైనా దేవునిలో ఎదుగుతున్న మనం. అందుకోసమే మానవ దశల వెనుక దేవుని దర్శనం, దేవుని ఉద్దేశం. అంటే మనం వయసులో పెరుగుతున్నప్పుడైనా లేదా ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నప్పుడైనా మనకి కొన్ని నిర్వర్తించవలసిన విధులు ఉన్నాయి. అవి చేస్తూ మనం బ్రతకాలన్నది దేవుని ఉద్దేశం. సంపూర్ణంగా క్రీస్తులాగా మనం మారాలన్నదే. ఆ జ్ఞానంలో మనం ఎదుగుతూ మన పరివర్తన చెందాలి, మన ప్రవర్తన దిద్దుకుంటూ ముందుకు కొనసాగాలి తప్ప వయసు పెరుగుతున్న కొలది మళ్ళీ వెనక్కి అడుగులు వేయకూడదు. పిల్లలుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నావు, పెద్దవాడైనప్పుడు ఏ చేష్టలు ఉండకూడదు, మళ్ళీ చిన్నపిల్లల చేష్టలు ఉండకూడదు. అరే కొట్టుకెళ్ళరంటే షాప్కి వెళ్ళమ్మా అని అన్నారు అనుకో, వయసు వచ్చింది 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చింది, అమ్మ రూపాయి ఇస్తావా అన్నాడు అనుకో, కొనుక్కోవడానికి రూపాయి చాక్లెట్లు కొనుక్కుంటున్నావు, నువ్వు చెప్పిన సామాన్లు తెస్తాను అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఊరి ఇంకా అలాగే ఉన్నావేంట్రా అంటారు. అవునా? అన్ని వయసు పెరిగింది, అలాంటివి అడుగుతావా? పోనీ అమ్మ పాల సీసాలు పాలేసి ఇవే తాగుతాను అన్నాడు అనుకో, 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆడ ఎదిగినట్టు అలాగే ఉన్నట్టు. ఇప్పుడు దేవునిలోకి వచ్చిన మనం కూడా జ్ఞానం సంపాదించుకుంటున్నప్పుడు ముందు మళ్ళీ పాత జీవితం ఎలాగైతే చిన్నప్పుడు క్రీస్తుని నమ్మకం ముందు ఎలా ఉన్నామో అటువంటి జీవితంలోకి వెళ్ళకూడదు. అలాంటి ఆలోచన మనం ఒకరు చెప్పే స్థాయిలో మనం ఉండకూడదు. మనం ఇంకొకరికి చెప్పే స్థితిలో మనం ఉండాలి.
ఇక్కడికి వచ్చి ప్రతి వారం నేర్చుకుంటున్నాం, ప్రతి రాత్రి వింటున్నాం అంటే మనకొకరు చెప్పకూడదు. అలాంటి స్థాయికి మనం వెళ్ళాలి. అది దేవుని సంకల్పం. ప్రతి ఒక్కరూ బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరు ఏం ఏం చేయబడాలంట? జ్ఞానవంతులు కావాలన్నది దేవుని ఉద్దేశం, నా ఉద్దేశం కాదు. పరిపూర్ణులుగా ఉండాలి. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ అలా మారాలి అనేది దేవుని ఉద్దేశం. రక్షణ పొంది రక్షణ గూర్చిన జ్ఞానం సంపాదించుకోవాలనేది దేవుని ఉద్దేశం. కాబట్టి మనం ఆ స్థాయిలోకి ఎదగాలి. అలాగే మనల్ని మనం ఎప్పటికప్పుడు మరల్చుకోవాలి. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మానవ దశల వెనుక అంటే మనిషి జీవితంలో వచ్చి ఈ వయస్సు కాలాల్లో దేవుడు అది కోరుకుంటున్నాడు. అంటే నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళేటప్పుడులోగా నీ మరణం వచ్చేంతలోపు నీవు ఆత్మీయ జీవితంలో ఎదగాలి. సత్యము చెప్పుచు ప్రేమ కలిగి ఖచ్చితంగా క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదల ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.